హలో డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇది ఏ క్యూబ్, ఇది బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abcని ఫాలో అవుతుందా లేదా? ఓకే, అంటే పై స్టెప్ అంతా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abcని పోలి ఉందండి. ఓకేనండి, న్యూమరేటర్ అంతా కూడా. డినామినేటర్ ఏముందంటే కనుక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సి అని పోలి ఉందండి. అవునా కాదా? సో చూసుకుంటే కనుక పైదంతా కూడా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc కాబట్టి ఇలా చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క రొటేషన్ ఏంటంటే ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక ఈ న్యూమరేటర్లో ఈ వాల్యూ తాలూకా టోటల్ వాల్యూని ఇలా రాసుకోవచ్చండి. రైట్ అండి. సో డినామినేటర్లో ఏముందంటే డైరెక్ట్గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సి అని పోలి ఉందండి. అవునా? సో ఈ వాల్యూకి ఈ వాల్యూ క్యాన్సిలేషన్ అయితే ఏముంటుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సిని పోలి ఉందండి. అంటే ఫైనల్గా వచ్చిందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటంటే 1.6 ప్లస్ 4.1 ప్లస్ 3.3 అండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 3 1 4 4 6 10. అండర్స్టాండ్? సో 3 1 4 4 4 8 8 1 9 9.0 అండి. 9.0 అంటే 9 అండి. 9 అంటే కనుక ఆప్షన్ 3 అండి. రైట్ అండి. రైట్.